ఆరో వాక్యాన్ని చూద్దామా? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజాల మీద రాజ్యభారం ఉన్నది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని ఆయనకు పేరు. తలపైకెత్తి వివరిస్తాను. ఎలా అనగా శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. కొన్ని వేల సంవత్సరాల కిందట యెషయా ప్రవక్త ద్వారాగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ కాలంలో ఉన్న ప్రజలకి ఒక ప్రవచన రూపంగా దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. మనకు కుమారుడు అనుగ్రహించబడును. ఇది ఎవరు కుమారుడు అంటే పలానా వ్యక్తి కుమారుడు అని కాకుండా ప్రభుని యేసుక్రీస్తు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడని ఆ మాటలో మనకు కనపడుతూ ఉంటుంది. పాత నిబంధనలో ప్రవక్తలు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడు వస్తాడు ఆ కుమారుడు ఈ లోకానికి? ఆ కుమారుడు నేను బ్రతికుండగానే వస్తాడా? ఆ కుమారుడు వచ్చినప్పుడు నేను చూస్తానా? ఆ కుమారుడు నా చేతులతో నేను ఎత్తుకోగలుగుతానా? ఆ కుమారుని నా కళ్ళతో చూడగలుగుతానా? ఆ కుమారుని చూడగానే నా జీవితంలో ఉన్న ఈ శాపపూరితమైన బ్రతుకు విడుదల పొందుతుందా అని ఎంతోమంది ప్రవక్తలు ప్రవచించినప్పుడు కూడా వారు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మీకు అర్థమయ్యేటట్లంటే మరొక మాట కూడా చెప్తాను. అబ్రాహాము గారికి పెళ్ళై ఇంచుమించు ఒక 15 సంవత్సరాలు పెళ్ళయింది అనుకుందాం. ఎందుకంటే ఈ రోజుల్లో వివాహాలు 20కి 25కి 30కి చేసుకుంటున్నారు. మా అమ్మమ్మని ఒక సందర్భంలో నేను అడిగితే, అమ్మమ్మ ఏమీ అనుకోద్దు, నీ మ్యారేజ్ ఎప్పుడయింది అని అడిగితే, నాయన 12వ ఏట నాకు పెళ్లి చేశారా అని చెప్పింది. మా అమ్మమ్మకి చనిపోయి ఇప్పుడు కనీసం ఒక ఇంచుమించు 10 సంవత్సరాలు అయింది. ఆమెకు వయసు 85 సంవత్సరాల వయసు. ఆమెకి 85 సంవత్సరాల వయసు అంటే ఆమెకి పెళ్ళి ఎప్పుడైందనుకున్నారు? 12 సంవత్సరాల వయసులో అయింది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మన పితృడైన అబ్రాహాము గారు కూడా లేక శారా తల్లి కూడా వాళ్ళకి చిన్నతనంలోనే వివాహం అయిపోయింది. కానీ వాళ్ళకు కొడుకు పుడితే ఆ కొడుకును చూడాలని, ఆ కొడుకుని ఎత్తుకోవాలని ఆల్రెడీ వాళ్ళు నిందలు అనుభవిస్తున్నారు, అవమానాలు అనుభవిస్తున్నారు, చూటుపోట్ల మాటలు అందరి చేత పడుతున్నారు. ఎంత ఉంటే ఏం సుఖం, పిల్లలు లేరుక, ఏముంటే ఏం సుఖం, గుడ్రలక, ఒక పండు లేదు, కాయ లేదు, ఇలాగా చాటులు మాట్లాడుకునేవాడు కొంతమంది అయితే, ఎదురుగా మాట్లాడే మరికొంతమంది అయితే, ఇలాగ మాట్లాడేవాళ్ళు చాలా కనపడుతూ ఉన్నారు. సరే, మనుషులు రకరకాలుగా అనుకుంటున్నప్పుడు కూడా అబ్రాహాము గారికి కానీ శారాకి కానీ తీరని లోటే. కానీ అబ్రాహాము గారికి 100 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత దేవుడు ఒక కొడుకుని ఇచ్చాడు. ఎవరినిచ్చారు చెప్పండి? ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. అంటే చూడండి, వాళ్ళు పెళ్ళయిన కాడి నుంచి భార్య భర్తలు ఎప్పుడు ఎదురు చూస్తున్నారు, నాకు కొడుకు పుట్టకపోతాడా? దేవుడు చెప్పాడు కదా, కొడుకుని ఇస్తానన్నాడు కదా, ఇసుక రేణువల్లి ఆశీర్వదిస్తానన్నాడు కదా, ఆకాశ నక్షత్రాలని ఆశీర్వదిస్తానన్నాడు కదా, ఇవ్వకపోతాడా అని రోజు ఎదురు చూస్తూ ఉండేవారు. ఒక సందర్భంలో అయితే రాత్రి కూడా భార్య వచ్చి, శారా తల్లి వచ్చి, ఎవండి భోజనం చేయనంటే భోజనం కూడా చేయకుండా అలాగే బాధపడి మంచం మీద పడుకున్నాడు. రాత్రి 1 గంట అయిపోయింది, నిద్రపోవట్లేదు, ఏడుస్తున్నాడు. ఇలాగా దేవుడు పరలోకం నుంచి ప్రత్యక్షమై, అబ్రహాము బయటికి రా అనగానే, ఎందుకు ప్రభు అంటే, రా బయటికి రా, ఎందుకు బాధపడుతున్నావు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు,
బయటకు వస్తే పైన ఏం కనపడుతుంది అన్నాడు? నక్షత్రాలు. కింద ఏం కనపడుతుంది అన్నాడు? ఇసుకురేణులు. నీకు కొడుకుని ఇస్తాను, అలాగ ఆశీర్వదిస్తాను అన్నాడు. ఆమేన్. అంటే 100 సంవత్సరాల వయసులో ఒక కొడుకు పుట్టేసరికి అబ్రాహాం గారికి ఉన్న ఆనందం ఇంత అంతా కాదు. శారా తల్లికి ఉన్న ఆనందం ఇంత అంతా కాదు. అన్నా తల్లి నిందలు అనుభవిస్తూ ఏడ్చుకుంటూ మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే కుమారుని సంపాదించుకున్నప్పుడు ఆమె ఆనందం ఇంత అంతా కాదు. ఇప్పుడు పుట్టిన కుమారుడు ఎవరో తెలుసండి? ఈ లోకానికి వచ్చిన యేసయ్య ఎవరో తెలుసండి? మనందరి కొరకు ఈ లోకానికి వచ్చిన మహానుభావుడు, గొప్ప దేవుడు ఆయన. అబ్రాహాము గారు ఇంట్లోకి ఒక కొడుకు వస్తేనే ఆయన భార్య పండగ చేసుకున్నారే. అన్నా తల్లికి ఒక దేవుడు కొడుకునిస్తేనే కుటుంబ సభ్యులు పండగ చేసుకున్నారే. ఈ రోజున లోకానికే ఉదయించాడు. యాకోబులో నక్షత్రం ఉదయించినట్లుగా యేసుక్రీస్తు ఈ లోకానికి యేసయ్యా ఉదయించాడు. అందుకనే ఈ రోజున మైకు పెట్టి వాక్యం చెప్తున్న మేమైనా, దేవుని మాటలు వింటున్న మీరైనా ఇంత సంతోషంగా ఉండడం గల కారణం ఏంటంటే యేసయ్య ఈ లోకానికి కుమారుడుగా అనుగ్రహించబడ్డాడు. 2 చేతులు పైకెత్తి బిగ్గరగా గట్టిగా నామేనందమా చప్పట్లు కొడుతూ మరొకసారి. సరే, బాగా గమనించండి. కొన్నిసార్లు లోకంలో బ్రతుకుతున్న మనకి కొన్ని ఆశలు ఉంటాయి. మొన్న ఒక తల్లి అంటుంది, ముసలమ్మ అంటే మన్నించండి, పెద్ద తల్లి, హల్లెలూయా. ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్తే, అమ్మా ఎన్ని సంవత్సరాల వయసు అని అడిగాను నేను. బాబు ఉంటాయి బాబు 85 సంవత్సరాలు అని చెప్పింది ఆ తల్లి. మంచిదన్న. ఇలాగా నాకు కోరుకుంది బాబు అంది. అమ్మ ఈ వయసులో ఏం కోరుకుందమ్మా అన్న. పక్కనే వాళ్ళ మనవరాలు ఉంది. ఆ మనవరాలకి ఇంచుమించు 20 సంవత్సరాల వయసు. అయ్యా ఈ అమ్మాయి పెళ్లి చూసి చచ్చిపోవాలనుకుంటున్నానయ్యా, ఆమె కోరిక అది. అర్థమవుతుందండి? ఇంకో తల్లికి ఇంకో కోరిక. ఏంటమ్మా నీ కోరిక అంటే, నా కొడుకు ఒక ఉద్యోగం సంపాదించి మమ్మల్ని కూర్చోబెట్టి మమ్మల్ని పోషించాలి, వాడు స్థలం కొనాలి, ఇల్లు కట్టాలి, ఇదే నా కోరిక అంటుంది. అంటే ఒక కొడుకు ఉన్నప్పుడు, ఒక కూతురు ఉన్నప్పుడు కుటుంబంలో తల్లిదండ్రులకి ఎన్నో ఆశలు ఉంటాయి, ఎన్నో కోరికలు ఉంటాయి బిడ్డల కొరకు. అలాగే యేసుక్రీస్తు లోకానికి ఒక కుమారుడిగా, మనుష్యులందరి కొరకు వచ్చిన యేసుక్రీస్తు కుమారుడిగా వచ్చి అసలు మనిషి జీవితంలో ఏం చేస్తాడు, మనిషి వ్యక్తిత్వంలో ఏం చేస్తాడు, అసలు చక్కగా 3 విషయాలు దేవుని వాక్యంలోంచి ఈ రాత్రి మీకు నేను అందిస్తానండి. చూద్దామా? యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వాక్యం. దీన్ని ఎక్కువ తగ్గించు. యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వాక్యం చదవండి. కుమారుడు మిమ్ములు స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులు. 34వ వాక్యం చదవండి. అందుకు యేసు, పాపము చెయ్యే ప్రతివాడును పాపానికి దాసుడు. ఇప్పుడు తలపైకి ఎత్తండి ఎవరిస్తాను. కుమారుడుగా లేక యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడంటే, మనిషిని పాపములోంచి విడిపించి స్వతంత్రుడిగా బ్రతికేటట్లుగా చేయడానికి కేవలం యేసయ్య లోకానికి వచ్చాడు. ఈ రోజున దేవుని బిడ్డలారా, ఇంటి మీద చక్కగా స్టార్ పెట్టుకుంటాం, మంచిదే. క్రిస్మస్ ట్రీ మొక్క కూడా పెట్టుకుంటాం, మంచిదే. ఈ క్రిస్మస్ పండుగకి ఏమండి ఇల్లంతా బూసిపట్టుంటే ఇంట్లో ఉన్న సామాన్లన్నీ బయటేసి చింతపండు వేసి తోమి శుభ్రం చేసి, ఏమండి గుమ్మాలకి, తలుపులకి, కిటికీలకి, ద్వారబంధాలకి, ఏమండి కిచెన్ రూమ్, బెడ్రూమ్, హాలు మొత్తం లోపల బయట అంతా ఏసియన్ పెయింట్ కానీ, నేరులక్ పెయింట్ కానీ రకరకాల కలర్తో జిగేలు ఆడిపోతూ ఉంటాయి.
ఆమేన్. ఎందుకమ్మా అంటే ఈ నెల క్రిస్మస్. ఎందుకమ్మా అంటే ఈ నెల యేసయ్య ఉదయించాడు అని చక్కగా మనం అంతా పండుగగా సంబరాలుగా చేసుకుంటూ ఉన్నాం. యేసయ్య పరలోకమందున తండ్రి యొక్క ప్రణాళిక ఏంటి, పరలోకమందున యొక్క తండ్రి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ లోకానికి యేసుక్రీస్తుని ఎందుకు తండ్రి పంపించారంటే మనుషులందరినీ పాపంలోంచి విడిపించి వాళ్ళని స్వతంత్రులుగా చేయటానికి. హల్లెలూయా. ఇంచుమించు ఒక 15 సంవత్సరాల కిందట, ఒక 18 సంవత్సరాల కిందట అండి, మన ఆత్మీయ తండ్రి దైవజనులు యేసన్న గారు నన్ను రాయలసీమ అనే ప్రాంతానికి డోన్కి సేవకు పంపించారు. సరే అక్కడికి వెళ్ళానండి. ఇక క్రిస్మస్ అన్నమాట, అది కూడా 25వ తారీఖున. అవునా కదా. ఈలోగా ఒక తల్లిగారు, ఆమె టీచర్ అన్నమాట, ఆ తల్లిగారు వచ్చి, బాబు మా ఇంటికి ఉదయకాలం 7 గంటలకల్లా రావాలి బాబు, మా ఇంట్లో క్రిస్మస్ ప్రోగ్రాం పెట్టుకున్నాను అని ఆ తల్లిగారు కోరారు. నేను అన్నాను, అమ్మా విశ్వాసులందరూ ప్రార్థనా మందిరానికి వస్తుంటే నన్ను బైబుల్ పట్టుకి ఇంటికి రమ్మంటున్నావు ఎత్తుకమ్మా, అదైతే మీరు కూడా మీ భర్త గారు మీరు కూడా చక్కగా వచ్చేయచ్చు కదా. అయ్యా 9 గంటలకు కదా ఆరాధన, అందుకని 7 గంటలకు వచ్చి మా ఇంట్లో చిన్న ప్రార్థన చేసి రండి. సరే ఆ తల్లి, అది కాదమ్మా తర్వాత వస్తాలే అమ్మా. లేదు లేదు బాబు రావాలంతే. సరే మరి ఆ తల్లి ఎంతగా అడుగుతుంటే మరి వెళ్ళకపోతే మళ్ళీ బాధపడుతుంది, మళ్ళీ చర్చి మానేస్తుంది ఏమో భయమేసి, హల్లెలూయా, ప్రార్థన మానేస్తుందేమో తల్లి, మళ్ళీ నా మీద అలుగుతుందేమో, పాస్టర్ గారు చూడు ఆయన సొమ్మేం పోయింది, ఒకసారి అట్లా రమ్మన్నాను అంతే కదా, చక్కగా బైక్ వేసుకుని రావచ్చు కదా, వచ్చి అట్లాగా ఏమన్నా పని చేయమన్నానా, 2 ముక్కలు ప్రార్థనే కదా చేయమన్నాను, ఇవన్నీ ఇవి ఎట్లా మాట్లాడుతుందో బాబు ఆల్ ఇండియా రేడియో అని బిల్డింగే వెళ్ళాను. మా బ్రదర్ ఇద్దరం కలిసి వెళ్ళాం. వెళ్ళేసరికి తలుపులు ఓపెన్లో ఉన్నాయి, కట్టన ఒకటి ఉంది, ఇది ద్వారబంధానికి. సరే లోపలికి వెళ్ళామండి, శబ్దాలు వినపడతలేదు. ఇక్కడ ఇట్లాంటి ఒక ఉయ్యాల తొట్టు ఒకటి ఉంది, ఆ ఉయ్యాల తొట్టికి కోతి తోకలాగా తోడొకటి ఉంది. ఏమండి ఈ ఉయ్యాలు ఊగుతూ ఉంది, స్వరమేమో కిచెన్ రూమ్లోంచి వినపడుతుంది, ఉయ్యాలేమో ఇక్కడ ఊగుతోంది, తాడు కిచెన్ రూమ్లోకి పోయింది. ఉయ్యాల జంపాల బాలయేసు అని, ఏంట్రా అసలు మన అని కొంచెం అలాగే ఆ బొమ్మ ఇంకా తాడు ఇంకా అలాగా, ఈ తాడు ఎక్కడికి వెళ్ళిందని చూస్తే కిచెన్లోకి వెళ్ళింది. ఆ తల్లి ముఖం చూడగానే టవ్ అని కేకేశాం అంతే. ఎందుకు కేకేశారంటే అసలు ముందున్న తల్లి ముఖం లేదు అక్కడ, ముందున్న తల్లి ముఖం లేదు అక్కడ. ఏ ముఖం ఉందంటే పాండ్స్ పౌడర్, మొత్తం పాండ్స్ పౌడర్ కొట్టేసి, ఏంటండి ఈ టమాటో సూప్ ఉంటుందే ఆ సూప్ ఇక్కడ రాసి, నేను మా బెదరు దడుచుకున్నామండి ఒకసారి. అంటుందా తల్లి, అయ్యా ఎందుకు పిలిచానంటే, సరే మాకు అప్పటికి మా చిన్న వయసు, మాకు ఇంచుమించు నా వయసు ఎంత ఉంటుందంటే ఒక 20 సంవత్సరాల వయసు ఉంటుంది. హల్లెలూయా, 22 సంవత్సరాల వయసు. ఆ తల్లికి ఇంచుమించు 50 సంవత్సరాల వయసు, మా అమ్మ వయసు. ఇంకేం అనలేక, అమ్మ ప్రార్థన చేస్తానమ్మా అన్న. అయ్యా ఉయ్యాల తొట్టికి ప్రార్థన చేయండి. ఎత్తుకమ్మా అన్న, బాలయేసు ఉన్నాడా ఇందులో. సరే మొత్తం తప్పుతుందండి, అమ్మ ఉయ్యాల తొట్టుకొద్దులేమ్మ, బాలయేసు కొద్దులేమ్మ, ఇంట్లో ప్రార్థన చేస్తాను. సరే ఏదో తగిలాడు ఉంది, సరే మరి తగిలాడతలేమని ప్రార్థన చేసి వచ్చేసానండి. హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్ రోజు ఆ తల్లి మరి ఎక్కడికో మొత్తం మీద డోన్ బస్ స్టాండ్లో ఉంది. ఆ రోజు మాకు బైక్ పంచర్ అయిపోయిందండి. సరే బస్సు ఎక్కి వేరే ఊరికి వెళ్దాం బస్ స్టాండ్కి వెళ్ళాం. ఈ తల్లి మహాతల్లి అక్కడ కూర్చుని, అక్కడ బస్సు కూడా రాలేదండి, సీడీ మీద కూర్చుని ఏంటి తెలుసండి, గుట్టక పానపరకు ఇంట్లోనేమో
ఉయ్యాల తొట్టే, ఆ ఉయ్యాల తొట్లేమో బాలయేసు, ఆ ఉయ్యాల తొట్టుకేమో కోతి ఒక తాడులాగా, కోతి తోకలాగా ఒక తాడులాగా. ఏమంటే ఇంత చేసింది కానీ ఆమె ఇందులోంచి విడుదల పొందలేదు. చెప్పండి, ఇందులోంచి విడుదల పొందలేదు. పాపములోంచి విడుదల పొందలేదు. పాపములోంచి విడుదల పొందలేదు. యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చారంటే జన్మ కర్మ పాపములోంచి వ్యక్తిని విడిపించడానికి వచ్చి మనిషిని స్వతంత్రుగా దేవుడు మార్చాడు. ఆమేన్. చేతుల పైకెత్తి గట్టిగా ఆమేనండి. హల్లెలూయా. ఆ కుమారుడు మన హృదయంలోకి వస్తే, లేక ఆ యేసయ్య మన హృదయంలో, మా నాన్న దగ్గరికి వెళ్ళి సినిమాలు చూడనని చెప్పేశా, మా నాన్న దగ్గరికి వెళ్ళి పాపం చేయనని చెప్పేశాను. మా నాన్న దగ్గరుండి నా ప్రాణ ఆత్మ దేహాన్ని కడిగి శుద్ధి చేసి మలిన వస్త్రాలు తీసివేసి ప్రశస్త వస్త్రాలు ధరింపజేశాడు నా కన్న తండ్రి. కొట్టండి గట్టిగా, చెప్పండి. హల్లెలూయా. ఇంక ఈ పనుడు ఏమంటే అంతకు మునిపేమో ఎగిరేడు కదండి. ఇప్పుడు ఈ పనుడు, అయ్యగారు, చిన్న అయ్యగారు ఏం చేయమంటారు, పదరా పదరా, నా బట్టలు నువ్వే ఉతకాలి, మా నాన్న బట్టలు నువ్వు ఉతికేవాలి, ఈ ఇంట్లో పనోళ్ళ బట్టలు కూడా నువ్వే ఉతకాలి. చూడండి, పాపాన్ని ఒక వ్యక్తి విడిచిపెడితే, క్రీస్తు రక్తములో కడగబడితే ఆ మనిషి ఎక్కడున్నా ఎలా బ్రతుకుతాడంటే స్వతంత్రుడిగా బ్రతకగలుగుతాడు. చేతులు పైకెత్తి గట్టిగా ఆమేనందాం. మన అందరూ స్వతంత్రులుగా బ్రతుకునుగాక. పాపములోంచి, శాపములోంచి, పాపపు కట్టులోంచి ఒక్కొక్కని రాత్రి ఒక విడుదల దేవుడు అనుగ్రహించునుగాక. విడుదల దేవుడు అనుగ్రహించునుగాక. చేతుల పైకెత్తి గట్టిగా ఆమేనందమా. మరొక్కసారి రెండోది కూడా దేవుని వాక్యంలోంచి అందిస్తాను. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసానికి మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. రెండో చెప్తున్నాను వినండి. ఈ లోకానికి కుమారుడిగా ఎందుకు వచ్చారు అంటే యేసుక్రీస్తు ఆయనతో మనం అందరం సావాసం చేయటానికి. ఎవరితో చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఎంత తొందరగా ముగించాలనుకుంటున్నారు. ఎవరితో సావాసం చేయాలి మనం? గట్టిగా చెప్పాలి. వెనకాల ఉన్నవాళ్ళు కూడా చెప్పాలండి. ఓకే. ఎందుకు దేవుడు మన కుమారుని అనుగ్రహించారంటే మన సావాసం ఎవరితోనంటే ప్రతిరోజు, అది ఉదయం కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, సాయంకాలం కావచ్చు, ఎనీ టైం మన సావాసం ఎవరితో ఉండాలంటే మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తుతో మనం సావాసం చేయాలి. అందుకని కొంతమంది అంటారు, రే ఆడితో సావాసం చేయవద్దురా అంటారు. ఎందుకు మమ్మీ అంటే ఆళ్ళలాగా నువ్వు మారిపోతావురా అని. లేకపోతే వీడితో సావాసం చేయొద్దంటారు, ఎందుకంటే వీడిలాగా మారిపోతావని. అందుకని కొన్నిసార్లు చూడండి, తల్లిదండ్రులు తమ పిల్లలు ఎక్కడైనా పాడైపోతారేమని ఎవరన్నా చెడిపోయిన వ్యక్తులు కనపడితే వాళ్ళతో తిరుగుతూ ఉంటుంటే భయపడిపోయి కోప్పడుతూ ఉంటారు. వాళ్ళతో కలిసి తిరగొద్దు, వాళ్ళతో ఉండొద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళ వైపుకి వెళ్ళొద్దు అంటారు. ఎందుకంటే వాళ్ళతో సావాసం చేస్తే కనుక పిల్లలు పాడైపోతారు. అందుకని ఈ లోకము చాలా భయంకరమైంది. ఈ లోకములో ప్రతి వ్యక్తి కూడా యేసుక్రీస్తు సావాసం చేస్తే ఎన్నో ఆశీర్వాదాలు పొందుకోగలిగితే, ఎన్నో దీవెనలు పొందుకోగలిగితే. ఆయన సావాసం ఎలా ఉంటుందో చెప్తాను వినండి. ఓ రోజున సావాసం అంటే, మరి పాస్టర్ గారు యేసయ్యతో సావాసం చేయాలంటే మరి నా దగ్గర ఉండాలి కదా అంటారే మీరు. అది ఎంత పని అంటే, యేసయ్యని ఇప్పుడు రమ్మనండి. అసలు యేసుక్రీస్తు డిటోలాగా నేను కూడా మారిపోయి ఆయన కూర్చోమంటే కూర్చుంటాను, నిలబడమంటే నిలబడతాను. అసలు ఏ పనికి వెళ్ళొద్దయ్యా, నాతో ఉండమంటే ఆయన తిని తిరుగుతాను నేను అంటున్నాను. అవునా కదా?
అంటే నేను చెప్పేది ఏంటంటే సావాసం అంటే ప్రార్థనలో దేవునితో గడుపుట. చెప్పండి, ఏంటంటే ప్రార్థనలో దేవునితో గడుపుట. మీకు చిన్న విషయం తెలియపరుస్తాను. ఒక ఊరిలో ఒక అధికారి ఉన్నాడండి. ఆ అధికారికి లేక లేక ఒక కుమార్తె పుట్టింది. ఆ కుమార్తె ఎంత కుందనపు బొమ్మ అంటే ఒక మాటలో చెప్పాలంటే ముద్దు బిడ్డ, బంగారం, ఆణిముత్యం. కొన్ని పేర్లు పెట్టుకుంటాం కదండి, నిక్ నేమ్ ఎవరికే, పిల్లలకి. ఒకప్పుడు ఇంచుమించు 2005లో ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళానండి. ఆ తల్లి కుర్చీ వేసింది, కూర్చున్నాను. వాళ్ళ మనవరాల్ని సునామీ పాస్టర్ గారు వచ్చి నీళ్ళు తీసుకురా అంది. అర్థమవుతుందండి, సునామీయా? నేనుండానమ్మా, సునామీ వస్తే నీళ్ళు కాదమ్మా, కొట్టుకెళ్ళిపోతాం కదా అన్నా. అయినా కానమ్మా శాంతి ఉంది, ఇంకా రకరకాల పేర్లు ఉన్నాయి, కృప ఉన్న, జ్యోతి, ఐశ్వర్యం, ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి కదమ్మా. ఇదేంటమ్మా మహాతల్లి సునామీ పెట్టావంటే, అయ్యా 2004లో చెన్నైకి వెళ్ళామయ్యా. చెన్నై బీచ్కి వెళ్ళినప్పుడు సముద్రంలో సునామీ వచ్చిందయ్యా. నా మనవరాలు ఒడ్డున ఉంది, ఎవరి కాళ్ళే పారిపోయారు. ఏసయ్యా అని పెద్ద కేకేశానయ్యా. ఆ కెరటం వచ్చి నా మనవరాలు లేపి బిల్డింగ్ మీద పెట్టిందయ్యా. ఎక్కడ పెట్టిందంటే కెరటం బిల్డింగ్ మీద పెట్టిందయ్యా. అందుకని జ్ఞాపకార్థంగా ఉంటుందని సునామీ అన్నదంట. అర్థమవుతుందండి, సునామీ. ఇలాగే ఒక తండ్రి గారికి ఆ కూతురు అంటే ప్రాణం, మామూలు ప్రాణం కాదండి. తెల్లారగట్ల లెగ్గానే పడుకుని, అమ్మాయి బంగారం ఎక్కడా అంటే, అమ్మాయి మెల్లింగ్ వచ్చి మొఖంలో మొహం పెట్టి డాడీ డాడీ అంటే అప్పుడు చూస్తాడు ఆయన. అంటే ఆయనకి కూతురు అంటే అంత ప్రాణం. హల్లెలూయా. పొరపాటున వాళ్ళ భార్యగా టీ తెచ్చిందనుకో, నా కూతురు ఏమైంది అంటాడు. ఒకవేళ పొరపాటున ఆమె భోజనం పెట్టిందనుకో, తిండిపోతులా ఉన్నావు, నా కూతురికి పెట్టావా అంటాడు. అంటే కూతురు మీద ఒక మాట పడనివ్వడం, కూతురు అంటే అంత ప్రాణం. సరే, రోజులన్నీ ఒకలాగా ఉండవు కదండి. ఈ కూతురు ఒకసారి మంచం మీద పడి పడటం జలుబు, దగ్గు, జ్వరం అన్నీ చుట్టుకున్నాయి. ఇంకా మంచం మీద పడిపోయింది, ఇంకా లెగట్లేదు అమ్మాయి. ఆ తండ్రి గారు బాధ చూడండి. నీళ్లు తాగట్లా, భోంచేయట్లా, నిద్రపోట్లా, అసనీసలా, ఆ కూతురని బాధపడుతున్నాడు. అదే సందర్భంలో ఆయనకు ఒక వార్త వచ్చింది, పలానా ఏరియాలో ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడని. వెతుక్కుంటూ ఆ యేసయ్య దగ్గరికి వెళ్ళారు. యేసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యా నా కూతురు ఇటువంటి పరిస్థితుల్లో ఉంది అని అంటే, ప్రభు అన్నారు పద వెళ్దామని. సరే, యేసయ్యతో పాటు ఆయన, యేసయ్య శిష్యులు మొత్తం మీద వాళ్ళ ఇంటికి వస్తున్నారండి. ఈ వచ్చే దారిలో ఒక ఆయన పరిగెత్తుకుని వచ్చి, అయ్యా అధికారి, ఈ బోధకుడిని నువ్వు శ్రమ పెట్టొద్దు, కష్టపెట్టొద్దు. ఈ బోధకుడు తీసుకొచ్చే పని ఇంకా అవసరత లేదు, ఆల్రెడీ నీ కూతురు చనిపోయింది అన్నాడు. ఆ మాట వినగానే గుండెలు పాదుకుంటూ, నా కుమార్తె ఈ చిన్న వయసులో నువ్వు చనిపోయావా, నా ఆయుష్ కూడా పోసుకుని నువ్వు బ్రతికితే బాగుండేది అని బాధపడుతుంటే, యేసయ్య అంటాడు, అమ్మా అయ్యా నువ్వు భయపడొద్దు, పద మన ఇంటికి వెళ్దాం. ఆ ఇంటి దాకా వెళ్ళిన తర్వాత, ఇక్కడ నేను చెప్పే మాట ఏంటంటే, ఇంటి దాకా వెళ్ళిన తర్వాత ఇంటి బయట యేసుక్రీస్తు నిలబడి, ఏమండి మీ పేరేంటి? నా పేరు యాయిర్ అండి. ఓకే, లోపల ఎవరున్నారు? లోపడండి మా చిన్న అక్క ఉంది, మా పెద్ద అక్క ఉంది, మా అత్తమ్మ ఉంది, మా మామయ్య ఉన్నారు. ఇంకెవరున్నారు? అదే మా బామర్ది కూడా ఉన్నాడు, మా ఈయన కూడా ఉన్నాడు. ఇంతమంది ఉన్నారా? అంతమంది ఉన్నారు. వాళ్ళందరిని బయటికి రమ్మని అన్నాడు. అయ్యి బాబోయ్, వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతే నేనేం ఫీల్ కాను. హల్లెలూయా.
వాళ్ళందరూ బయట పంపించేస్తే వాళ్ళు ఫీల్ అయిపోతారేమో అంటే లేదు లేదు లేదు, ఇక్కడ ఫీలింగ్ కాదు ముఖ్యం, నేను నా కార్యాన్ని చేయటం ముఖ్యం. హల్లెలూయా. సరే లోపలికి వెళ్ళి, అక్క కొంచెం బయటికి వెళ్ళవా, తమ్ముడు కొంచెం బయటికి వెళ్ళవా, బొమ్మరిదే కొంచెం బయటికి వెళ్ళవా, అన్నయ్య కొంచెం బయటికి వెళ్ళవా, వదిన కొంచెం బయటికి వెళ్ళవా అంటే ఎందుకే? అది యేసుక్రీస్తు లోపలికి వస్తాడంటే మేము ఉండకూడదా, మేము ఉండకూడదా, మేము ఉండకూడదా? తర్వాత లెక్క కొద్దిగా బయటికి వెళ్ళి ఇజిస్తావు, మొత్తం మీద బయటికి వెళ్ళారండి. ఇప్పుడు యేసయ్యకి శిష్యులు ఎంతమంది ఉన్నారు చెప్పండి? 12 మంది ఉన్నారా? 12 మంది. ఇప్పుడు మేమేమున్నామండి, ఇప్పుడు సేవకులు అంత ఉన్నాం. ఒక ఇంట్లోకి వెళ్ళాలి, అందరం వెళ్ళమని చెప్పండి. ఒక ఇంట్లోకి వెళ్ళాలి, ఒక 5 సేవకులు ఉన్నాం, ఒక 10 మంది సేవకులు ఉన్నాం. మీ ముగ్గురు నాతో రండి, మీరు ఇక్కడ ఉన్నంటే వాళ్ళు ఎంత బాధపడతారు చెప్పండి? బాధపడతారు లేదండి? యేసుక్రీస్తు 12 మంది ఉన్నప్పటికీ ఈ 12 మంది లోపలికి తీసుకెళ్ళా. పేతురిట్రా, యాకోబిట్రా, యోహానిట్రా, మీ ముగ్గురు మాత్రమే నాతో పాటు గదిలోకి రండి అన్నారు. మీ ముగ్గురు మాత్రమే నాతో పాటు గదిలోకి రమ్మన్నారు. నాకు అనిపించింది, ప్రభువా మరి తోమ గారిని పిలవకూడదంటే తోమ అసలు అనుమానం పక్షి, అవిశ్వాసం. సరే ప్రభు యువత గారిని పిలవంటే లోపలికి వెళ్ళిన తర్వాత చచ్చిపోయిన అమ్మాయి ముక్కుకి చెవులకు డబ్బులు ఏమైనా తీసేసుకుంటాడేమో చెప్పలేం మనం. ఇటువంటి వాళ్ళు ఉంటారు కదండి. అందుకని యేసయ్య ఏం చేశారంటే మిగతా వాళ్ళని ఎవరిని లోపలికి తీసుకెళ్ళలేదు, కానీ ముగ్గురు వ్యక్తుల్ని, ఎవరు చెప్పండి? పేతురుని, యోహాన్ని, యాకోబుని, ముగ్గురు మాత్రమే లోపలికి తీసుకెళ్లారు. యేసయ్య ఈ ముగ్గురు మాత్రమే ఎందుకు తీసుకెళ్ళావు, మిగతా వాళ్ళని ఎందుకు తీసుకెళ్ళదంటే యేసయ్య అంటారు, కొంతమంది తిండి పిచ్చోళ్ళు ఉన్నారు, కొంతమంది డబ్బు పిచ్చోళ్ళు ఉన్నారు, కొంతమంది అవిశ్వాసం పిచ్చోళ్ళు ఉన్నారు. నాతో సావాసం చేసే పేతురులో ప్రార్థన జీవితం ఉంది, నాతో సావాసం చేసే యాకోబులో ప్రార్థన జీవితం ఉంది, నాతో సావాసం చేసే యోహానులో ప్రార్థన జీవితం ఉంది. ఈ ప్రార్థన జీవితం కలిగిన నాతో ఉంటే అక్కడ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరుగుతాయి. చనిపోయిన వ్యక్తి కూడా లేపబడతారు అని చెప్పి ఈ ముగ్గురిని తీసుకెళ్ళారు. ఆమేన్. చూడండి, ఒకవైపు అక్కడ పేతురు గారు ఉన్నారు, ఇక్కడ యాకోబు ఉన్నారు, ఇక్కడ తలకాడ యేసయ్య ఉన్నారు, అటువైపు యాయిరు వాళ్ళ భార్య ఉంది, ఇటు యాయిరు ఉన్నారు. యేసయ్యతో పాటు ముగ్గురు భార్య భర్తలు. ఈ తల్లికి ఈ తండ్రికి బిడ్డ బ్రతుకుతుందని ఆశ. హల్లెలూయా. బిడ్డ యేసయ్య వచ్చాడు, బిడ్డ బ్రతుకుతుందని ఆశ. యేసయ్యకి నేను లేపుతానని ఆలోచన. ముగ్గురు శిష్యులకి ప్రార్థన పరులు. ఆమేన్. ఇప్పుడు యేసయ్యతో ఉన్నోళ్ళు ఎవరు చెప్పండి? ప్రార్థన జీవితం కలిగిన వాళ్ళ, ప్రార్థన జీవితం లేని వాళ్ళ చెప్పండి. ఈ రోజున ఈ క్రిస్మస్ వేడుకలో పాలు పంపులు పొందుతున్న మనం, నేను యేసయ్య పెట్టని అని చెప్పుకునే ప్రతి వ్యక్తి కూడా రోజు ప్రార్థనలో గడపాలి. ఎవరితో గడపాలి చెప్పండి? ప్రార్థనలో గడపాలి. దావీదు రోజుకు 7 మార్లు స్తుతిస్తే, దానియేలు రోజుకు 3 సార్లు ప్రార్థనలో గడిపేవాడు. యేసయ్య కొండ మీదకి వెళ్తుంటే ఆ కొండ మీదకి పేతురు, యోహాను, యాకోబు ముగ్గురు వెళ్ళేవారు. ప్రార్థన అంటే కనుక ముగ్గురే, ప్రార్థన అంటే ముగ్గురే, భోజనం అంటే అందరూ. బాబు ఇక్కడ గురించి కాదు నేను సంగతి. హల్లెలూయా. నేను డోన్లో సేవ చేసేటప్పుడు అండి డైలీ సువార్త కూటం పెట్టేవాళ్ళు. అప్పట్లో సైకిళ్ళే, ఇప్పుడు దేవుడి దేవుళ్ళు అన్నీ ఉన్నాయి. ఓ 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం. నాకేంటంటే ఓ పాట పాడి వాకింగ్ చెప్పి ప్రార్థన చేస్తే కూటం బాగా నా ఫీలింగ్. నాతో పాటు యూత్ పిల్లలు ఉంటారు, ఇది తబలా కొట్టి వీళ్ళెవరు కాదు. హల్లెలూయా. అప్పుడు సంగతి చెప్తున్నాను. ఈ కీబోర్డు, తబలా ఈ ఏర్పాటు చేసి పిల్లలు ఉంటారు. వచ్చేటప్పుడు రే కూటం బాగా జరిగింది కదరా అంటాను నేను. ఏమన్నా జరగలేదంటారు వాళ్ళు. అదేంట్రా, నేను వర్షిప్ చేశాను, గంటసేపు వాకింగ్ చెప్పాను, ప్రార్థన చేస్తే 2-3 దెయ్యాలు కూడా పడిపోయినాయి కదరా అని అంటే, ఏమోనా నా కూటం బాగా జరగలేదు.
ఏంటికి జరగలేదురా, సౌండ్ సిస్టమ్ బాగా పెట్టలేదా, కీబోర్డ్ బాగా కొట్టలేదా, లేదా నీ వాక్యం బాగా చెప్పలేదా, ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి ఏంటంటే ఇది లేదుగా, ఒరి ఉందకా అంటే ముక్క లేదుగా, ముక్క అంటే ఎక్కడికి వెళ్ళిన ఆ రోజుల్లో పాపం అంతా ఎక్కడికి వెళ్ళినా సాంబార్ నీళ్ళే. హల్లెలూయా. ఈ రోజున దేవుడితో సావాసం చేయడం ఏ ఇంటికడి పెట్టిన చికెన్ బిర్యానీలే. హల్లెలూయా, అవునా కదండి. ఇలాగ ఎప్పుడైతే యేసయ్యతో ఉన్నవాడు ప్రార్థన పరులు, యేసయ్య ఆ ఇంట్లో అడిగి పెట్టాడు, ముగ్గురు ప్రార్థన పూర్వకంగా ఉన్నారు, యేసయ్య ప్రార్థన పూర్వకంగా ఉన్నారు. ఆ తల్లిదండ్రులు నా కూతురు బతుకుతుంది అని ఆలోచనలో ఉన్నారు. యేసయ్య చేయి పట్టుకుని చిన్నదానా లేచి కూర్చో అన్నాడు. కొట్టండి గట్టిగా చెప్పండి. అంటే యేసయ్యతో సావాసం చేసేవాళ్ళు ప్రార్థనలో ఉంటారు. ప్రార్థనలో ఉన్న వాళ్ళు ఉన్న చోట మరణము కూడా తొలగి ఏం కలుగుతుంది? జీవం కలుగుతుంది. ఆమేన్. ప్రార్థన ద్వారాగా ఎటువంటి కార్యాలైనా సాధించవచ్చు. ప్రార్థన ద్వారాగా అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థన ద్వారాగా వినువంటిని కార్యాలు జరుగుతాయి. అన్న తల్లి కన్నీటి ప్రార్థన ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక శుభవర్తమానంతో తిరిగి వెళ్ళింది. యాకోబు మగసిరి గలవాడై మధ్యరాత్రి వేళ ప్రార్థన, అన్నయ్యని శత్రువు అయినప్పటికీ పరిగెత్తుకుని వచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని స్నేహితుడిగా మిత్రుడిగా మారిపోయాడు. ఆమేన్. దానియేలు ప్రార్థన సింహాల పోల్లో కూడా అవి అంటున్నాయి, అయ్యారు మీరు శాకాహారి కదా, మాంసాహారి కాదు కదా, మీ దెబ్బకి మేము కూడా శాకాహారిగా మారిపోయాం. మరి చూడండి, దానియేలు ఉన్నంతసేపు మాంసం జోలికి వెళ్ళా. దానియేలు సింహాల పోల్ నుంచి పైకి వచ్చాడు. ఈ ప్రార్థన లేరే, ఇది ఈ ప్రార్థన లేదు సాడీలు చెప్పుకోవాలంటారు. ఎవరెళ్ళో దానియేలు మీద ఏం చెప్పారు రాజుగారికి? లేనిపోని సాడీలు చెప్పేసారు. ఎవరెళ్ళో చెప్పండి, ఎవరండి? ఏంటండి మీరు సీరియస్ అవుతున్నారు? నా మీద కేసు పెడతాడు గొప్ప తీసి. నేను వాళ్ళ గురించి చెప్తున్నానండి బాబు, మీరు ఏదేదో ఊహించుకోవద్దు. ఏమండి, దానియేలు మీద ఈ ప్రార్థన లేని గుంపు లేనిపోయిన సావాసం చెప్పారే. సావాసం లేనిపోని ప్రార్థన లేకుండా, సావాసం లేకుండా, పరిశుద్ధులతో కలిసి ఉండకుండా దానియేలు ఎవరు? పరిశుద్ధుడు. దానియేలు ఎవరు? సమర్పించుకున్నాడు. దానియేలు ఎవరు? జీవితాన్ని త్యాగం చేసుకున్నారు. దానియేలు ఎవరు? నాజీరు చేయబడిన వ్యక్తి. దానియేలు ఎవరు? మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించే వ్యక్తి. దానియేలు ఎవరు? పాపానికి దూరంగా ఉండే వ్యక్తి. ఆ దానియేలు గురించి లేనిపోని మాటలు చెప్పారు. సరే, ఈ లేనిపోని మాటలు చెప్పిన వాళ్ళు అందరిని ఎక్కడేసారు చెప్పండి? సింహాల బోన్లే. నేనంటాను ముందు రాత్రి ఏమో మేము నాన్ వెజ్ తినవేండి అన్నాయి. ఏంటి? సింహాలు. ఈయన లేయగానే అవి కూడా మనసు మార్చుకుని అప్పుడు దానియేలు ఉన్నప్పుడు మా రూట్ వేరు, ఇప్పుడు మా రూట్ వేరు అని శుభ్రంగా మింగేసినాయి అందరినీ. అందుకని దేవుని పెట్టారా, ప్రార్థన జీవితం కావాలి. ఏం కావాలి చెప్పండి? ప్రార్థన మన ఊపిరి, ప్రార్థన మన బలం, ప్రార్థన మన శక్తి. ప్రార్థనల ద్వారాగా ఎన్నో సాహసకార్యాలు భక్తులు అనుభవించారు. ఓ చిన్న మాట, ఇంచుమించు ఒక 12 సంవత్సరాల కిందట నేను గన్నవరంలో 12 కాదండి, ఇంచుమించు 13 సంవత్సరాల కిందట కృష్ణా జిల్లా గన్నవరంలో ప్రభు సేవ చేస్తూ ఉన్నాను. అక్కడికి ఒక పెద్దయిన, ఆ తండ్రి గారికి 75 సంవత్సరాల వయసు ఉంటుంది, తల్లిగారికి ఇంచుమించు 65, ఆమె కూడా 68 అట్లా ఉంటాయి. తండ్రి గారికి చూపు లేదు. ఈ భార్య భర్తలు ఇద్దరు కలిసి హనుమాన్ జంక్షన్ నుంచి ఇంకా లోపలికి ఒక 3 కిలోమీటర్ల దూరం నుంచి గన్నవరం ఇంచుమించు 25 కిలోమీటర్లు ఒక ఆటో మాట్లాడుకుని ప్రతి ఆదివారం ఆరాధనకి ముసలోళ్ళు ఇద్దరు వస్తారు. ఈ వృద్ధులు ఇద్దరికి కొడుకు లేరు, కూతురు లేరు, బంధువులు లేరు, స్నేహితులు లేరు. ఎవరన్నా దేవుని బిడ్డల ఆత్మీయులే వాళ్ళకి ఆధారం, ఇంకెవరూ లేరు. ప్రతి ఆదివారం చక్కగా ఆరాధనకు వస్తూ ఉంటారండి. 9 గంటలు కూటం అంటే 9:30 కల్లా తల్లిదండ్రులు ఇద్దరు వచ్చేస్తారు. చక్కగా ఆయన కిందే కూర్చుంటాడు. 75 సంవత్సరాల వయసు అయినా కానీ కిందే కూర్చుని చక్కగా
చప్పట్లు కొట్టుకుంటూ కళ్ళు కనపడవండి, చూపు లేదు ఆయనకి. ఆయన కానీ ప్రభుని ఆరాధన చేస్తూ ఉంటాడు. ఈ తల్లి కూడా ప్రభుని చక్కగా ఆరాధన చేస్తూ ఉంటుంది. ఇలా ఒక రోజున వేసవి కాలం అండి, 9 గంటలకి ఆరాధన, ఇంచుమించు 12:30కి అయిపోయింది, 12 గంటలకి అయిపోయింది ఆరాధన. నేను ప్రార్థన చేసి, తాతయ్య గారు మరి బాగా ఎండ ఉంది కదా, భయంకర ఎండ వస్తుంది, ఓ పని చేయండి, అక్కోళ్ళు ఉన్నారు కదా, అక్కోళ్ళకి నేను చెప్తాను, కాస్త వేడివేడిగా భోజనం పెడతారు, భోజనం చేసి ఈ మందిరంలో కాసేపు పడుకుని సాయంకాలం 5 అయిన తర్వాత నేను పలానా అన్నకి ఆటో ఉంది చెప్పాను, ఆటోలో మీరిద్దరు వెళ్ళిపోద్దురు, కానీ డబ్బులు కూడా మీరేమి ఇవ్వద్దులే అని చెప్పి నేను రూమ్లోకి వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయి కొంచెం తలనొప్పిగా ఉందని మంచం మీద అట్లా పడుకుని నిద్రపోయాను. నేను మంచి నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత నా ఆత్మలో ఎవరు లే పైకే అని నా అంతరంగంలో ఒక అన్వేషణ అట్లా అనిపిస్తుంది. లేచి నీ బ్యాగ్ ఓపెన్ చేసి, కానుకల బ్యాగ్, ఏ బ్యాగ్ చెప్పండి, కానుకల బ్యాగ్ ఓపెన్ చేసి ఆ కానుకల బ్యాగులో 100 రూపాయలు తీసుకుని మందిరంలోకి వెళ్ళు అంటే తుళ్ళిపళ్ళు వేసానండి. ఎవరు లేరు, ఒళ్ళంతా చవటలు పట్టిని. ఆ కానుకల బ్యాగ్ ఓపెన్ చేసి 100 రూపాయలు తీసుకుని మందిరంలోకి వెళ్ళాను. మందిరంలోకి వెళ్ళేసరికి ఈ పెద్దయిన 75 సంవత్సరాల వయసులో ఉన్న పెద్దయిన మోకాళ్ళ మీద ఉండి, మన బల్లారాధనకి మన రొట్టె తీసుకుంటాం కదండి, అట్లాగా ఎడం చేతిలో కుడి చేయి పెట్టుకుని ఇలా అడుగుతున్నాడు, నాన్న నాకు 100 రూపాయలు కావాలి నాన్న నాకు 100 రూపాయలు కావాలి నాన్న, నాకు 100 కంటే పావులు ఇచ్చినా నేను తీసుకోను, నాకు 100 కావాలి నాన్న, నాకు 100 కావాలి నాన్న, నాకు 100 కావాలి నాన్న అంటున్నాడు ఆయన. నాకు గుండె చలించిపోయి కన్నీళ్ళు గిర్రని తిరిగి ఆ 100 రూపాయలు ఆ తండ్రి గారి యొక్క చేతులు పెట్టానండి. ఆ తండ్రి గారు అలాగా పిడికి బిగించి, తండ్రి నాకు అందించు, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీ కృతజ్ఞతలు, స్తోత్రం కృతజ్ఞతలు. నేను అనుకున్నాను, 3 సార్లు ముగిస్తాడు, 7 సార్లు ముగిస్తాడు అనుకుంటుంటే ఇంక ఇది 15 నిమిషాలు ఉంది. ఏది నేను అనుకున్నా, ఈ స్తోత్రాలకే ఇచ్చిన దానికే 15 నిమిషాలు అంటే అడిగేదానికి ఎంతసేపు చేసి ఉంటాడు మరి. ఏమండే, నేను సరే ఈ తండ్రి గారు ముగించేటట్టు లేడు, మళ్ళీ ఇప్పుడు ఆయన దేవునితో ఉన్నాడు, మనం ఇప్పుడు కల్పించుకోకూడదని అక్కడే చాప మీద కింద కూర్చున్నాను. కళ్ళు తెరిచాడు. నేను అన్నాను, పెద్ద ఆయన 1000 లక్షలు అంటే నా వల్ల కాదు, 100 రూపాయలు ఏ భాగ్యం, నేను అడిగితే నేను ఇచ్చేవాడిని కదా అంటే ఆయన అంటాడు, నాన్న సరే ఇట్లా అంటున్నా, నువ్వేమనుకోద్దు నాన్న, అది చెప్పయ్యా, నేను అడిగితే నువ్వు 100 రూపాయలు ఇస్తావు, ఎన్నిసార్లు ఇస్తావు? ఒకసారి ఇస్తావు, 2 సార్లు ఇస్తావు, 3 సార్లు ఇస్తావు, 4 సార్లు ఇస్తావు, 5 సార్లు 6 ఇస్తావు, 7సారి ఏంది ముసడు పద్దగా డబ్బులు అడుగుతున్నాడు అన్న మనసు నీలో కలిగుతుందా? అప్పటి నుంచి నీకు నాకు మనస్థిరస్తులు వస్తాయా? నీ చూపు నా మీద అంత ప్రేమ మమకారం ఉండదుగా? అదే నా దేవుడిని అడిగితే, అదే నా దేవుడికి ప్రార్థన చేస్తే, నా దేవుడు చూసావా పడుకున్న నిన్ను లేపి నీ కానుక సంచిలో 100 రూపాయలు తీపిచ్చి బయటికి రప్పించి నా చేతిలో పెట్టించి, అది నా కన్న తండ్రి అన్నాడు. హల్లెలూయా. ఏమండే, అప్పటి నుంచి ఆ తండ్రి గారు అంటే నాకు భయం. అర్థమవుతుందా? ఆ తండ్రి గారు నాకు భయం. ఎందుకంటే ఆ తండ్రికి ఎంత దగ్గరగా ఉన్నాడు దేవుడు. ఆ తండ్రి ప్రార్థన ఆలకించి పడుకున్న వాడు లేపాడు దేవుడు. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఈ రోజున ఒక గర్భఫలమే కావచ్చు, అప్పు నుంచి విడుదల కావచ్చు, కోర్టు సమస్య విడుదల కావచ్చు,